ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర, యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ జూన్ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి తులారాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది చూడు. తులారాశి వారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే మీ పేరు మీద చాలా ఫేమస్. ఏడుకొండల స్వామి చాలా ఫేమస్ అండి. వెళ్ళాలని మీ కోరిక ఉంటే వెళ్ళారండి ఈ తులారాశి వారి. ఇంకా మీ చేతిలోని ఒక కళ్యాణం అంటే పెళ్ళి మీరు చేసిన కానీ 6 నెలలు అటు ఉంటుంది, 6 నెలలు ఇటు ఉంటుందండి. పెళ్ళి చేయగానే మీ ఇల్లు పాలు పొంగాలంటే పొంగదు. కొందరికి వచ్చిన గడియ కాళ్ళ గుణం అలాంటివి ఉంటుందండి. అలాంటి వస్తువ లెక్కల్లో 4 రోజులు అటు అయినా ఇటు అయినా మీ ఇల్లు పాలు పొంగుతుందండి. ఆ భగవంతుని దయ వల్ల బాగా జరుగుతాయి. ఈ తులారాశి వారికి కొన్ని ఉన్నాయి. ఈ నెల అదృష్టం వెళ్ళిపోతే మీకు అన్నీ చాలా బాగానే జరుగుతాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. కానీ మీ పేరు మీద చెప్తారా ఇంకా కొన్ని గండాలు, చిక్కులు, లేనిపోని నిందలు, లేనిపోని గొడవలు, లేనిపోని చికాకులు, లేనిపోని లొల్లి కేకి పంచాదులు అలాంటి మాత్రంలో మీరు వెళ్ళకండి. వెళ్తే మీరు నిజం చెప్తారు, అవుతే మీకే వస్తుందండి. అక్కడిక్కడ పోయి మనకే వస్తుందండి. అలాంటి తులారాశి వారికి అందుకని నేను చెప్తున్నాను, ఈ తులారాశి వారు ఎంత ముందు జాగ్రత్త మంచిగా ఉంటే చాలా మంచిగా చాలా మంచిది. ఈ తులారాశి వారు అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంది. చాలా మంచి వాళ్ళతోటి కూడా త్రియోగం కూడా ఉంది. మంచి ఎక్కడైనా లీడర్షిప్ తోటి కానీ మీరు తిరిగినా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. మీ అనుకున్న పనులు కూడా జరుగుతుంది. మీ కారోబార్లో కూడా బాగానే జరుగుతాయండి. ఆ భగవంతుడు మీ ఆలోచన రేఖాడంలో మీ కడుపులో మీ సంతానం ఉండాలి. ముగ్గురు కానీ ప్రపంచం నడిపించేది ఇద్దరే తప్పకుండా ఉంటారండి. ఆ భగవంతుడు ఇచ్చిన సంతాన ఫలం ఇద్దరన్నా తప్పకుండా ఉంటారండి. అదృష్టం రేఖ కూడా బాగానే జరుగుతుంది. మీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ ఉద్యోగం గురించి కానీ ఇంకా 4 పైసల గురించి మీరు చాలా టెన్షన్లో పడుతున్నారు. ఆ టెన్షన్ మొత్తం ఇదిలో వదిలిపెట్టండి. కానీ మీ కారోబార్, మీ జాబ్, ఉద్యోగం మీరు బాగా చూసుకోండి. అదృష్టం రేఖ కూడా బాగుంది. మీరు ఒక అమ్మాయి మీద మనసు పడ్డారు. ఆ అమ్మాయి వల్ల నాకు అవుతుందా లేదా అంకుల్ అని బాబాయ్గా అని మీరు అడుగుతున్నారు. అది తప్పకుండానే జరుగుతుందండి. అది ఆటోమేటిక్ కూడా జరుగుతాయి. కొంత రాశి ఫలాలు ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా తెగి కూడా పోతాయండి. అట్లాంటి పట్టింపు చేయకండి. పట్టింపు చేసి మీరు దేవదాసులాగా అది అలాంటివి మాత్రం జరగకండి. అందరూ చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదృష్టం రేఖాటంలో కూడా బాగుండాలి. మీరు ఆలోచన రేఖాటంలో ఇంకొకసారి మీరు చిలక జ్యోతిష్యం మీరు చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదృష్టం రేఖ కూడా బాగుంది. మీ పేరు మీద అనుకున్న పనుల్లో కానీ ఎక్కడ పోయినా కానీ మంచిగా ఉంది. మంచి ఆఫీసర్ సార్లతోటి మంచితోటి అందరితోని కలిసిమెలిసి ఉంటారు. మీకు ఎక్కడ పైన ఏం లేదండి. ఏం టెన్షన్ పడకండి. కానీ మీ రాహు కేతు దరిద్రాలు వచ్చే అమ్మాయి వల్ల సంసారంలో ఏముంటుందో ఏం లేదో అని మీ కోరిక ఉండొచ్చు. అలాంటిది కూడా మీకు దాటిపోతాయండి. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉంది. మంచి గడియలు జరుగుతాయండి. రాబోయే దినాల్లో కూడా మీకు మంచిగా ఉంది. ఈసారి ఈ 15వ తారీఖు నుంచి ఈ జూన్ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కన్నా సూపర్ అయింది. ఇన్ని రోజులు మీరు చాలా దెబ్బతిన్నారు. ఇప్పుడన్నా మీరు బాగుపడతారు. ఒక మనిషికి నమ్మారు. ఆ మనిషి మీ 10 రూపాయలు తిని మీకు హ్యాండ్ ఇచ్చారండి. అట్లాంటివి మీరు వదిలేయండి. కానీ వదిలేయండి. మీకు చాలా మంచిది. అతను కూడా మీకు చాలా మంచిగా చేశారు కానీ చెడు ఏం చేయలేరండి. ఆ మనిషి వల్ల కూడా మీకు హెల్ప్ బాగుంది. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి.
ఆ భగవంతుని దయ వల్ల బాగుందండి. అనుకున్న పనుల్లో కానీ కారోబార్లో కానీ మీకు బాగానే జరుగుతుందండి. జై శ్రీరామ్.